హలో హాయ్ నమస్తే అండి అందరికీ. ఒక రీజనబుల్ బడ్జెట్లో మంచి హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి, సేల్కుంది. 100 గజాల సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి. షాప్ ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే 2 BHK ఉంటుంది. చుట్టూ లొకేషన్ అయితే కవర్ చేస్తున్నారు చూడండి. ఇంటి ముందు వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు అండి. చాలా విశాలంగా అయితే ఉంటుంది రోడ్డు అనేది, 40 ఫీట్ల రోడ్డు. మీ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే వచ్చేసి కింద సింగిల్ బెడ్రూము అండ్ షాప్ ఉంటుంది. ఒక పార్కింగ్ కూడా ఉంటుందండి. 2 కార్ల వరకు పెట్టుకోవచ్చు లోపల. ఇంటి ముందు మాత్రం మనకి 40 ఫీట్ల రోడ్ అయితే ఇచ్చారు, ఉంటుందండి. 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది. చూడొచ్చండి, ఒకసారి లోపలికి అయితే ఎంటర్ అవుదాము. 100 గజాలు కట్టారండి. ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. మనకి ప్లాట్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. సింగిల్ రూమ్ అనేది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మీకు మీడియం కార్స్ అయితే 2 కార్లు ఈజీగా పడతాయి. పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నా చూడండి. పార్కింగ్లో మన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. పార్కింగ్ టైల్స్ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి సంపు, పక్కనే బోర్ అయితే ఉంటుందండి. బోర్ వచ్చేసి ఇక్కడ 40 ఫీట్లు వాటర్ అయితే పడుతున్నాయండి. 40 ఫీట్లు అయితే ఫుల్ మంచి వాటర్ అయితే ఉన్నాయి. మనకి దగ్గర 200 నుంచి 250 వరకు అయితే లోతు అయితే వేసారండి, ఫీట్ల వరకు. మెట్ల కింద అయితే ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఆ బాత్రూమ్ అనేది మనకి ఇక్కడ సింగిల్ రూమ్కి అనేది ఈ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇచ్చినటువంటి టైల్స్ కానీ హౌస్ మాత్రం చాలా బాగుందండి. మీకు రెంట్కి ఇచ్చినా కూడా ఒక 20,000 ఈజీగా అయితే రెంట్ వస్తుంది మొత్తం మీద. ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి. ఇందులోనే మీకు కిచెన్ కూడా సేమ్ ఇదే రూమ్లో కంబైన్డ్ అయితే ఇచ్చారు. ఒక చిన్న ఫ్యామిలీకి కింద షాప్ నడుపుకుంటూ ఉండటానికి మాత్రం చాలా బాగుంటుందండి ఇల్లు అనేది. సౌత్ ఫేసింగ్ ఉంటుంది పార్ట్ అనేది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే మెయిన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం పదండి. ఇంటి మీద మీకు 80% లోన్ వస్తుందండి. క్లియర్ టైటిల్ ఉంటుంది ఏరియా హౌస్ అనేది. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. చూసుకోవచ్చు, టైల్స్ కానీ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటాయండి. చూడడానికి మాత్రం క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే కట్టారు. ఈ ఏరియాలో అయితే ఇంకా 2 హౌసెసే ఉన్నాయండి సేల్కి అనేది. ఎందుకంటే కొంచెం రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ ఈ ఏరియాలో దొరుకుతున్నాయి. దానివల్ల హౌసెస్ అనేవి త్వరగా సేల్ అయితే అయిపోయాయండి. ఒక 1 మంత్లో దగ్గర 5-6 హౌసెస్ అనేది సేల్ అయిపోయాయి ఈ ఏరియాలో. మీకు రోడ్డు కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కాలనీ అనేది. ఇంద్రీసం మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కేవలం ఒక 300 మీటర్ల వరకే ఉంటుంది ఈ హౌస్ దగ్గరికి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నా, చూసుకోవచ్చు. చూడండి, మనకి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేస్తున్నారండి. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు, నార్త్ ఫేసింగ్ ఓపెన్ కిచెన్. ఇది సెల్ఫ్లు కానీ చూసుకోవచ్చండి. ఇది బయట సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అయితే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగిందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ హౌస్కి వచ్చేసి. ఎందుకంటే మనకి ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ అవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ హౌస్కి వచ్చేసి. వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసరికి 85 lakhs చెబుతున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఏరియాలో గజం వచ్చేసి కార్నర్ అయితే 52,000 నడుస్తుంది గజం వచ్చేసి. ఇలా నార్మల్ ప్లాట్ వచ్చేసి 45,000 నుంచి 46,000 అలా చెబుతున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నారు చూడండి. మీకు బెడ్రూమ్ సైజు కూడా వచ్చేసి 11 x 14 అలాగ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. వాడిన ప్రతి ఒక్కటి చాలా డీసెంట్గా ఉందండి హౌస్ అనేది. కిచెన్ కానీ చాలా బాగుందండి హౌస్ అనేది. మీకు లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి హౌస్ అండి ఇది. ఇన్వెస్ట్మెంట్కి కానీ మీరు ఉండటానికి కానీ చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ హౌస్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే 10 by మీకు 11 అలాగైతే ఉంటుందండి.